తీసుకుందాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఇది ఒక సుదీర్ఘకాల సస్పెన్స్, దాదాపుగా ఒక ఏడాది నుంచి నడుస్తోంది సస్పెన్స్. ఈ సస్పెన్స్కి బహుశా ఇవాళ కాస్త తెరపడినట్టు కనపడుతోంది పాక్షికంగా. చంద్రబాబు నాయుడిని ఢిల్లీ రమ్మన్నా, రేపు ఈవినింగ్ బయలుదేరి వస్తున్నాడు. అంటే పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందా? వస్తే అది ఎలాంటి అవగాహన అయ్యి ఉండే అవకాశం ఉంది అక్కడున్న చర్చల ప్రకారం, అబ్జర్వేషన్ ప్రకారం? ప్లీజ్. ఖచ్చితంగా వీకే రేపు మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడలో బయలుదేరి 4:30 కల్లా ఢిల్లీకి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇక్కడ రాత్రి 9-10 గంటల మధ్యలో కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ నేత అయినటువంటి అమిత్ షాతో ఆయన భేటీ కాబోతున్నారు. సో ఆ భేటీలో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే, గతంలోనే వాళ్ళ మధ్య ఒక అవగాహన వచ్చింది. అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి, సో జనసేన బీజేపీ ఏ విధంగా ఉండాలి, లేకపోతే బీజేపీతో ఎటువంటి సంబంధాలు నెలకొల్పాలి అన్న అంశం పైన ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు జరిగే ఈ అమిత్ షా చంద్రబాబు నాయుడు మధ్య రేపు జరిగే ఈ సమావేశంలో ప్రాథమికంగా పొత్తుకు సంబంధించి ప్రాథమికమైనటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అందులో సీట్లకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాలకు కానీ మళ్ళీ అది తర్వాత ఉంటుంది. దానికి ఒక కమిటీ కూడా వేయాలనుకుంటున్నారు. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ సీట్లకు సంబంధించి ఇవన్నీ కూడా తర్వాత ఉంటుంది. ఏ సీట్లు అన్నది కూడా రేపైతే అంటే ఒక ప్రిన్సిపల్ పొత్తుకు సంబంధించి పొత్తు ఉంటే మంచిదా, లేకపోతే లేకుండా ఉంటే మంచిదా, పొత్తుకు ముందుకు వెళ్ళాలా వద్దా, ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు చర్చించుకోబోతున్నారు. సో దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే రేపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది డైరెక్ట్గా అమిత్ షానే డైరెక్ట్గా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకి ఈ యొక్క అంశం పైన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయన నేరుగా ఆయనతో మాట్లాడారు. రేపు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ లోపటి రేపు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో ఏమేమి మాట్లాడాలి, అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాఖ ఒక తీర్మానం చేసి పంపింది పొత్తులతోనే ముందుకెళ్లాలని కూడా. సో ఆ తీర్మానం తర్వాత ఏ సీట్లు ఇప్పటివరకు బీజేపీ అక్కడ గెలిచినటువంటి స్థానాలు ఏంటి, బీజేపీకి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి స్థానాలు ఏంటి, పొత్తు పెట్టుకుంటే వచ్చే అవకాశం ఏ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది, వీటన్నిటికీ సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో ఆయన ఈ రోజంతా కూడా చర్చించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగా కొన్ని పార్లమెంట్ స్థానాలు అంటే మొత్తం ఒక 5-6 స్థానాల వరకు కూడా బీజేపీ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక 5-6 ఎమ్మెల్యే స్థానాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు మాత్రం ఒక 10 ఎంపీ స్థానాల పేర్లు మాత్రం రాసి అమిత్ షాకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఒక 10 ఎమ్మెల్యే స్థానాలను కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. పురంధేశ్వరి రాజమండ్రి నుంచి, అదేవిధంగా ఏలూరు నుంచి సుజనా చౌదరి, అదేవిధంగా ఇటు విశాఖపట్నం సిట్టింగ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విశాఖపట్నం అడగవచ్చు. అయితే విశాఖపట్నం పేరు కూడా ఇందులో పెట్టారు. అనంతపూర్ నుంచి సత్యకుమార్ ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. తర్వాత రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు. సో ఈ విధంగా ఒక 5-6 మంది పోటీ చేయాలనుకుంటున్నారు. నర్సాపురం నుంచి కూడా బీజేపీ ఖాతాలోనే ఇక రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ పొత్తుంటే మాత్రం అన్నది. సో ఈ స్థానాలన్నింటినీ కూడా వీళ్ళు అడుగుతున్నారు. సో వాటన్నిటిపైన రేపు ప్రాథమికంగా అయితే కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత సీట్ల ఫైనలైజేషన్ మాత్రం మళ్ళీ జనసేన అధినేతతో కూడా ఒకసారి మాట్లాడి ఆ తర్వాత జనసేనకి ఎన్ని ఇవ్వాలి, తర్వాత టీడీపీకి ఎన్ని ఇవ్వాలి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇందాక మీరు చెప్పినట్లుగా ఉన్న పరిస్థితి దేశంలోనే సమీపిస్తున్నాయి, వేరే విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వీటన్నిటి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంత చర్చ జరిగింది నియోజకవర్గాల వారీగా. ఈ టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఎంత మేరకు లాభం జరుగుతుంది, ఎంత మేరకు నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోగలం, వీటన్నిటి గురించి కూడా కొంత చర్చ అంటే కొంత అవగాహన వచ్చింది రాష్ట్రాల ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో. కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు దక్షిణాదిన ముఖ్యంగా చూసుకుంటే ఇటు తెలంగాణలో రిప్రజెంటేషన్ ఉంది, కర్ణాటకలో రిప్రజెంటేషన్ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత రిప్రజెంటేషన్ కావాలి అన్నది ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఆర్ఎస్ఎస్ నేతల ఒత్తిడి మేరకు బీజేపీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవాలి అనుకుంటుంది. ఇది బీజేపీ కావాలనుకుంటుంది. ఇది టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీతో పొత్తు లేకుండా వెళ్తేనే మంచిది. తర్వాత
ఎన్నికల తర్వాత కావాలంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం అధికారంలోకి వాటికే మద్దతు ఇవ్వాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఈసారి మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగాలన్నా, రాష్ట్రంలో పనులు సవ్యంగా చేసుకోవాలన్నా కూడా కేంద్రంతో సహకరించాలి. సో కేంద్రంతోనే సఖ్యత ఉండాలనే ఉద్దేశం. మీకున్న సమాచారం ప్రకారం ఒకవేళ ప్రీపోల్ అలయన్స్ గనక ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరితే బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు అడిగే అవకాశం ఉంది, రైట్? అదే ఖచ్చితంగా. అరకు, రాజమండ్రి స్థానాలు వాళ్ళు గెలిచినటువంటి అరకు, రాజమండ్రి, నరసాపురం లేదా ఏలూరు రెండిట్లో ఒకటి, అండ్ తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపురం పేర్లు కూడా వినపడుతున్నాయి, అంతే కదా? అవును, పేర్లు కూడా వాళ్ళు ప్రతిపాదించినటువంటి వాటిలో ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. రైట్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.